హ్మ్. ఓకే. సో, అలాగే మీరు ముందు అన్నారు గదా సార్, వడ్డీ రేట్లు పెంచుతున్నారు అని. ఆర్‌బీఐ ఆగస్ట్‌లో పెంచుతుంది అని అన్నారు గదా! సో, దాని గురించి. ఆర్బీఐ ఫెడ్ మీటింగ్. ఓకే. ఫెడ్ యుఎస్ మనది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, ఉండాల్సిన దాంట్లో రేంజ్ లోనే ఉంది. కొంచెం పెరిగింది, మొన్న ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది. ఐఐపి కూడా నిన్న వచ్చింది 5.1 ఉంది, అంతకుముందు 3.9 ఎంతో ఉంటే 5.1. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా బాగా వచ్చింది. మన హ్మ్. పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, డోగా లేదు. ఓన్లీ యుఎస్ఏ వాళ్ళ టరీఫ్లన్నీ అదని ఇదని చివరి యాగి చేసి చివరికి వాళ్ళని గొంతులో పడుతుంది. ఓకే. సో, సార్ ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే సాధారణ జనాల పైన ఎంత పడొచ్చు సార్? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 25 బేసిస్ పాయింట్స్ పెంచారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ 1% 2% పెరిగినా ఏమవుతుంది? ఇప్పుడు లోన్స్ తీసుకున్న వాళ్ళ కానీ వాళ్ళ అన్ని లోన్ పేమెంట్ పెరుగుతుంది, మంత్లీ ఈఎంఐ పెరుగుతాయి. సో దాని కనుక ఏమవుతుందంటే అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వచ్చినప్పుడు మిగతా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో హ్మ్. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రొటేషన్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు ఈ అమౌంట్ మిగులుతుంది కాబట్టి అప్పుడు ఏమందంటే మిగతా వస్తువుల మీద ఎఫ్ఎంసీజీ కానీ అట్లా వేరే రొటేషన్స్ కొత్తవి కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి కొన్ని చేస్తారు డబ్బులు మిగులుతున్నప్పుడు. సో ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో, సార్ అలాగే రష్యా, యుక్రెయిన్ వార్ అప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. అలాగే ఇరాన్, అమెరికా అప్పుడు పెరగలేదు. సో, మళ్ళీ ఇలా ర్యాపిడ్‌గా పెరిగే ఛాన్స్ ఎప్పుడుందంటారు? అంటే స్పీడ్‌గా ఒక రాకెట్ స్పీడ్‌లో పెరగలేదు మళ్ళీ. పెరగలేదని కదా పెరిగింది. యుఎస్ ఇరాన్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది, అంత పెరగలేదు. ఓకే. అంత ఎందుకు పెరగలేదంటే ఇది ఎక్కువ టర్మ్ లేదు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ కి ఏంటంటే ఫ్రెష్ న్యూస్ ఒక ఫస్ట్ టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది, సెకండ్ టైం 50% అవుతుంది, హ్మ్. థర్డ్ టైం అదే న్యూస్ వస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు పేపర్లో న్యూస్ వచ్చింది, మీ ఓకే. మదిలో ఎన్నాళ్ళు ఉంటుంది? హ్మ్. 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. మళ్ళీ కొత్త న్యూస్ కనుక ఇంకోటి వస్తే పాత దాన్ని మర్చిపోతున్నారుగా. హ్మ్. ఇది అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రెష్ న్యూస్, సెకండ్ టైం 50% ఉంటుంది, అంత పడదు. సో వార్ అనేది కొంచెం ఒకసారి ఆగింది మళ్ళీ వచ్చింది ఇన్నిసార్లు అయింది కదా. హ్మ్. సో అంత ఎఫెక్ట్ ఉండదు. అదే యుక్రెయిన్ అయితే స్టార్టింగ్ లోనే ఇదైపోయింది, కంటిన్యూగా వచ్చింది కాబట్టి అక్కడే బాగా ఇదైంది. సో ఓకే. ప్రతిసారి కొత్త న్యూస్ వచ్చినప్పుడు రియాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకే. ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత తర్వాత దానికి ఇప్పుడు కోవిడ్ లో చూడండి, కోవిడ్ లో రాకముందు మార్కెట్ విపరీతంగా పడింది. హ్మ్. కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్ పెరిగింది. ఓకే. కార్గిల్ వార్ అప్పుడు అది ఒక కార్గిల్ వార్ వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు జరుగుతుంది, ఈ వారం జరుగుతుంది అనుకున్నప్పుడు గోల్డ్ తగ్గింది. హ్మ్. ఎప్పుడై మార్కెట్ తగ్గింది. హ్మ్. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అక్కడ ఇక్కడ మార్కెట్ నడుస్తా ఉంది, అక్కడ యుద్ధం చూసాం మేము ఓకే. లైవ్ లో. హ్మ్. సో ఎప్పుడైనా సరే వస్తుంది వస్తుంది అన్నప్పుడు ఫియర్ ఉన్నప్పుడు మార్కెట్ పడుద్ది. హుహు. ఓకే. ఆల్రెడీ మనం దాంట్లో వచ్చేసాము ఇక అయిపోయిందంటే డిస్కౌంట్ అయిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మామూలు దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది. ఓకే. సో, మనకి ఈ మధ్య కాలంలో నేనిందాక మాట్లాడినట్టు ఈ 9కి, ఈ 18కే అవి గూడా జనాలు ఇష్టపడుతున్నారు కొనడానికి. సో, అవి కొనొచ్చా సార్? కొనుక్కోవచ్చు. ఓ, దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కొంచెం లాంగ్ టర్మ్ లో పాజిటివ్ ఉంది, చేయొచ్చు. మీకు 5100 ఇంటర్నేషనల్ అప్పర్ అరౌండ్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు కూడా రావచ్చు. అయినా. లాంగ్ టర్మ్ లో 2027 కే మీకు గోల్డ్ చేంజ్ ఉంటుంది. 2027 ఎండింగ్ కే గోల్డ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఓకే. ఓకే 2 సార్. లక్షల దాకా ఉండొచ్చా అంటే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. సో లాంగ్ టర్మ్ ఓకే, షార్ట్ టర్మ్ జెటరే ఉంటుంది. నేను ఓకే. పదే పదే చెప్తున్నా అదే. షార్ట్ టర్మ్ కి జెటరే ఉంటుంది, న్యూస్ హ్మ్. వల్ల ఇట్లాంటి వల్ల ఏదన్నా వచ్చినప్పుడు. లాంగ్ టర్మ్ కి అయితే బులిష్ గానే ఉంది మెటల్స్. ఓకే.